హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా టయోటా వాళ్ళు అప్డేట్ చేసినటువంటి గ్లాన్జా బేసిక్ వేరియంట్ని రివ్యూ చేద్దాము. ఈ గ్లాన్జా బేసిక్ వేరియంట్ అనేది ఎలా అయితే మనకు బలీనో ఎల్ఎక్స్ఐ ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఐడెంటికల్గా ఉంటాయి. రెండు కొన్ని ఫీచర్స్ అటు ఇటుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది 3990 మిల్లీమీటర్స్, విడ్త్ చూసుకున్నట్లయితే 1745 మిల్లీమీటర్స్, 1500 మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్, 2520 millimeters of wheelbase, 318 liters of boot space, 170 millimeters of ground clearance, 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అవైలబుల్ గా ఉంటుంది. ఈ బేసిక్ వేరియంట్ లో 15 ఇంచ్ వీల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ గ్లాన్జా ఈ అనేది ఓన్లీ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఇంజిన్ 90 PS ఆఫ్ పవర్, 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వర్క్ జనరేట్ చేస్తుంది. ఈ బేసిక్ వేరియంట్ అనేది ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. 22 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ గా చూడొచ్చు, ఇక్కడ మనకు వైపర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మెయిన్ ఫ్రంట్ లో ఏదైతే రీడిజైన్ చేసిన బంపర్ ఉందో టాప్ ఎండ్ వేరియంట్ కి బేసిక్ వేరియంట్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదన్నమాట. ఐడెంటికల్ గా కనిపించేస్తుంది. మనకు క్రోమ్ ట్రీట్మెంట్ నోటీస్ చేయొచ్చు. రేడియేటర్ గ్రిల్ అయినా గానీ, స్కిడ్ ప్లేట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అయినా గానీ. ఇక హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఆర్ఎల్ సిబిఎం రావట్లేదు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు క్రోమిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. చూడడానికి బేసిక్ వేరియంట్ లాగా అసలు కనిపించట్లేదు ఫ్రంట్ ప్రొఫైల్ లో. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, ఇక్కడ మనకు నార్మల్ 15 ఇంచ్ స్టీల్ వీల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వాళ్ళు వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టర్న్ ఇండికేటర్ కూడా మనకి సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఓఆర్వీఎం అనేది మ్యాట్ బ్లాక్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ఇలాంటిది ఏమి ఉండదు. బాడీ కలర్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. మ్యాట్ బ్లాక్ లో డోర్ ఓపెనర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు సైడ్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కమింగ్ టు ద రియర్ ప్రొఫైల్, రియర్ లో మనకు నార్మల్ పవర్ యాంటీనా అనేది అవైలబుల్ గా ఉంటుంది. రియర్ స్పాయిలర్ నోటీస్ చేయొచ్చు. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, అలాగే రియర్ లో డీఫాగర్ కూడా మనకి ఇక్కడ అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లో గ్లాన్జా బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ బ్యాడ్జింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. లోవర్ బంపర్ చూసుకున్నట్లయితే ఇది కూడా బాడీ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది. రిఫ్లెక్టర్స్ అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకు రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కమింగ్ టు ద ఇంటీరియర్స్, అంతా బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. పవర్ విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్, ఇందులో స్పీకర్స్ ఏం రావట్లేదు. కుషన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డోర్ ప్యాడ్స్ పైన మీరు నోటీస్ చేయొచ్చు. అన్ని ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రంట్ లో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, అలాగే హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఏసీ వెంట్ చుట్టూ పియానో బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు బేసిక్ వేరియంట్ నుంచే. 2 టోన్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మ్యాట్ బ్లాక్ అలాగే లైట్ గా బీజ్ అనేది ఇచ్చారు. స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఇది టిల్ట్ అడ్జస్టబుల్ అని చెప్పుకోవచ్చు. దీని మీద ఎలాంటి కంట్రోల్స్ అనేవి రావట్లేదు. కాయిన్ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ గా ఉంది. అలాగే ఫ్యూయల్ లీడ్ ఓపెనర్, బానెట్ ఓపెనర్ లివర్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, లెఫ్ట్ సైడ్ లో టాకోమీటర్, రైట్ సైడ్ లో స్పీడోమీటర్, సెంటర్ లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చూసుకోవచ్చు. ఈ వేరియంట్ లో మ్యూజిక్ సిస్టమ్ ఇలాంటివి ఏం రావట్లేదు. ఏసీ వెంట్ నోటీస్ చేయొచ్చు. అలాగే డాష్ బోర్డ్ అనేది లేయర్స్ వైజ్ గా చూపించడం జరుగుతుంది. ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ పవర్ అవుట్లెట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అలాగే ఫ్రంట్ లో 2 కప్ హోల్డర్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో కంప్లీట్ గా పియానో బ్లాక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సెంటర్ కన్సోల్ లో కూడా. ఇది చాలా మంచి విషయం అసలు. అండ్ రియర్ లో కొంచెం స్టోరేజ్ స్పేస్ లాగా ఇచ్చేసారనమాట సెంటర్ కన్సోల్ లో. రియర్ ఏసీ వెంట ఇలాంటివి ఏం రావట్లేదు. డే అండ్ నైట్ IRVM నోటీస్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్, అలాగే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. గ్లో బాక్స్ అనేది డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ తో అవైలబుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు డాష్ బోర్డ్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బేసిక్ వేరియంట్ సెంట్రల్ లాకింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది. మీరు నార్మల్ గా కీతోనే అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. రియర్ డోర్ ప్యాడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ బ్లాక్, అలాగే బీజ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రియర్ లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏం రావట్లేదు, ఫిక్స్డ్ ఉంటుంది. అలాగే 60:40 రేషియోలో స్ప్లిట్ చేసుకోలేము. సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ కూడా ఏం రావట్లేదు. లెగ్ రూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్ సీట్ కంప్లీట్ గా వెనుకకు జరిపితే ఇంత లెగ్ రూమ్ అనేది
అవైలబుల్ గా ఉంది. లెగ్ రూమ్ అయితే చాలా ఉంటుంది గైస్ బలీనో అండ్ గ్లాన్జాలో. సెంటర్ లో ఒక హంప్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. రియర్ లో ఏసీ వెంట్ ఇచ్చుంటే బాగుండేది, అదేం లేదు. రియర్ లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మీరు రియర్ లో కూర్చున్నట్లయితే వ్యూ అనేది ఇలా కనిపించేస్తుంది. ఫ్రెండ్స్ ఇక బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 318 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే కానీ ఇలాంటివి ఏం రావట్లేదు. స్పేర్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా 15 ఇంచెస్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే అండ్ నైట్ IRPM, రిమోట్ సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రియర్ డీఫాగర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి బేసిక్ ఫీచర్స్ ని సేఫ్టీ ఫీచర్స్ గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ గ్లాన్జా బేసిక్ వేరియంట్ అనేది ఓన్లీ మాన్యువల్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 6.53 lakhs అనేది పెట్టడం జరిగింది. ఇది మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి 7.8 lakhs వరకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్, ఏరియా టు ఏరియా అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు. సో ఇది గైస్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే గ్లాన్జా బేసిక్ వేరియంట్ ఫుల్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.